ఇది ఆరాధన చేద్దాం. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన ఆమేన్ స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్, ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. ఆయన సన్నిధికి వచ్చిన మనందరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధన చేద్దాం. దేవాది దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు, మనందరిని దర్శించబోతున్నాడు, ఆయన ఆత్మచేత బలపరచబోతున్నాడు, ఆయన వాక్యులను విడుదల చేసి ప్రతి మనిషిని బలపరుస్తూ ఉన్నాడు, ప్రతి మనిషిని జీవితానికి సమస్తమును సమకూరుస్తూ ఉన్నాడు. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, మన జీవితాలకు తోడుగా ఉన్నవాడు, అండగా ఉన్నవాడు, సమస్తమును సమకూర్చువాడు, సర్వరోగమును తొలగించగలిగిన దేవుడు. మనమందరం కూడా ఆయన సన్నిధిలో స్తుతి చేద్దాం. యేసయ్యా మాతో మాట్లాడు ప్రభా అని ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా మనపూర్వకంగా మనమందరం కూడా ఆయన సన్నిధికి వచ్చిన మనందరం సిద్ధపడదాం. దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు, దర్శించబోతున్నాడు, బలపరచబోతున్నాడు, ఆత్మచేత నింపబోతున్నాడు. మనమందరం సిద్ధపడదాం. ఈ సమయం మన వాక్యము నిమిత్తమై సంఘ పెద్ద సుగుందరణ ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మా చేత స్తుతింపబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభువా, పోయిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినం వరకు నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ సజీవ సంఖ్యల్లో ఉంచుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు మమ్మల్ని అందరినీ నీ సన్నిధానముకు నడిపించుకొని మా ద్వారా మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు. అలాగే ప్రభువా, ఈ దినమునకై నీ దాసుని మీరు నిలువబెట్టుకొని, మీ దాసుని మీరు బోరగా వాడుకొని, మీ దాసుని ద్వారా మాట్లాడే ప్రతి మాటను మేము విని ఆ మాటల ప్రకారము మేము నడుచుకొని నీ యందు విశ్వాసముంచి భయము భక్తి కలిగి జీవించే భాగ్యము నీ బిడలమైనటువంటి మా అందరికీ అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభువా, నీ సేవకుని దీవించము, ఆశీర్వదించుము. అలాగే ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, ఈ దినము పరిశుద్ధ దినము. ప్రభా, నీ రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డ సకాలంలో నీ మందిరములో ఉండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా ఉండాలి.
ప్రభా రావాల్సిన బిడ్డలను త్వరగా నీ మందిరమునకు నడిపించుమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా 2026 సంవత్సరముల క్రితము మేమందరము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా నీ అపారమైన దయచేతను నీ అపారమైన కృపచేతను ప్రభా మేము పొందవలసిన శిక్షకును మీరు భరించి మమ్మలను నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తీర్చి ఉన్నారు. అందుని బట్టి ప్రభా నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా చదవబడిన ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో ప్రభువా మీరు మీ దాసునితో మీరే మాట్లాడి మహిమ పొందమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా పరిచారకులను దీవించుము, ఆశీర్వదించుము. సంఘ పెద్దలను దీవించుము, ఆశీర్వదించుము. ప్రభా నీ సంఘ సభ్యులందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా మరొక పర్యాయము ఇంకా వెనుకబడిన ప్రతి బిడ్డ త్వరగా నీ మందిరమునకు పరిగెత్తుకొని వచ్చి నీ దాసునితో మాట్లాడే మాటలు విని మా జీవితాలందరినీ మేము చక్కపరుచుకొని మీరు మా కొరకు ప్రభా నూతనముగా నిర్మించుతున్నటువంటి నూతన యెరూషలేములో మీ ఎదుట ప్రభ మిమ్మల్ని స్తుతించి ప్రార్థించే ధన్యతను మా సంఘమునకు అనుగ్రహించమని అడుగుతూ ఈ కొద్ది విన్నపములు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట అడిగి వేడుకొనుచు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. అందరు కూర్చోండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయమున ఇంకా ఇండ్ల దగ్గర ఉన్నవారు త్వరగా సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క సన్నిధానానికి రావాల్సిందిగా ప్రభు పేరట ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయమున అంత బాగున్నారమ్మా? మీరు బాగున్నారా? మంచిగా. దేవుని అపారమైన ప్రేమ మన పట్ల చూపిస్తూ మన జీవితాలకు దేవుడు ఎన్నో సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రమాదము నుంచి, అపాయము నుంచి దేవుడు తప్పించి క్షేమముగా సురక్షితముగా ఆయన సన్నిధికి తోడుకొని వచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన మాటలు కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకొని త్వరగా ముందుకు వెళ్దాం. నాయకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అన్న ఉద్దేశముతోని గడిచిన వారములో దేవుడు చాలా స్పష్టంగా, సూటిగా, ఖండితంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. నాయకుడు అనేటువంటి వాడు, నడిపించేవాడు అనేకులకు మాదిరికరంగా ఉండాలి. మాదిరికరంగా లేకపోతే నడిపించేటువంటి నాయకుని మాట నడిచేటువంటి జనులు వినరు అన్న ఉద్దేశంతోనే దేవుడు గడిచిన వారములతో మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా నడిపించేటువంటి నాయకుడు దేవుని సన్నిధికి నడిపించేటువంటి నాయకుడిగా ఉండాలి. అందుకే చాలాసార్లు మన జీవితంలో దేవుని మందిరానికి నడిపించేటువంటి నాయకుడు, నడిచేటువంటి నాయకుడు ఇతరులకు బోధించినప్పుడు, ఇతరులను నడిపించేటప్పుడు మాదిరికరంగా ఉంటాడు అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా సూటిగా, ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో నుండి యేసు ప్రభువారు ఒక మంచి నాయకుడిగా ఉన్నాడు. యేసు ప్రభువారు అనేకులకు బోధిస్తూ, అనేకులకు మాదిరికరంగా క్రియారూపకంలో చూపిస్తూ ఒక మంచి నాయకుడిగా ఈ భూమి మీద యేసు ప్రభువారు జీవించినట్లుగా మనం చూస్తూ వచ్చాం. అందుకే యేసు ప్రభువులాగా ఒక మంచి నాయకుడిగా మనం ఉండాలంటే మొదటిగా మనం మాదిరికరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం మాదిరికరంగా ఉంటామో అప్పుడు ఒక మంచి నాయకుడిగా మనము అభివృద్ధి పొందుతాం, వర్ధిల్లుతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. అందుకే మొట్టమొదటిగా నాయకుడు అనేవాడు దేవుని మందిరానికి వచ్చేవాడుగా ఉండాలి. రెండవది ఎలా ఉండాలి? నాయకుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడిగా ఉండాలి. మూడవది అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే సత్పురుషుడై ఉండాలి, మంచివాడై ఉండాలి. సంఘము వెలపల వారితో మంచి సాక్ష్యమును పొందినవాడై ఉండాలి. నిజంగా మనం భక్తి జీవితంలో ఎప్పుడైతే మంచి సాక్ష్యం కలిగి ఉంటామో నాయకుడిగా మనం వర్ధిల్లుతాం.
సంఘములో పెద్దగాను వర్ధిల్లుతో ఉన్న భావాన్ని దేవుడు గడిచిన వారములో మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఎప్పుడైతే ఏకపత్ని పురుషుడై ఉంటాడో అనేకులకు మాదిరికరంగా ఉంటాం, మాదిరికరమైన జీవితాన్ని కొనసాగించుకుంటాం. అందుకే ప్రేమైన దేవుని సన్నిధిలో నాయకుడిగా ఉండటానికి కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా సొట్టిగా ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. ముఖ్యంగా నాయకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అని మనం పరిశీలన చేసినట్లయితే అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి అన్న భావాన్ని గడిచిన వారములు దేవుడు చాలా సొట్టిగా మాట్లాడుతూ వచ్చాడు. నాయకుడు అనేవాడు ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నాయకుని యొక్క లక్షణం ఏంటంటే ప్రతి మనుషుని ప్రేమించాలి. ఇరుగు పొరుగు వారిని ప్రేమించినప్పుడే నాయకుడిగా వర్ధిల్లుతో ఉన్న ఉద్దేశాన్ని గడిచిన వారములు దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. ముఖ్యంగా నాయకుడు మాదిరికరంగా ఉండాలి, అనేకులకు ప్రేమను కనపరచాలి, దేవుని మందిరానికి వచ్చేవాడిగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిగా ఉండాలి. మరి నాయకుడిగా ఏర్పరచబడిన తర్వాత మనం ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ప్రార్థించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. నాయకుడు ప్రార్థించేవాడిగా ఉండాలి. సంఘములో పెద్దగా నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి. రెండవది ఎలా ఉండమన్నాడు? బోధించేవాడిగా ఉండమన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, ఈ రెండు లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడే నాయకుడిగా మనము పనికొస్తామన్న భావాన్ని గడిచిన వారములు దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికర పూర్ణుడైన మా యేసయ్య నీ కొందనాలు. ప్రభా యొక్క మధ్యాహ్నం వేళ చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని ప్రభా, మీరు మాతోను మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ మీరే మాట్లాడి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ముందునటువంటి వాక్య పరిచర్య అంతటిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. మంచిది. ఈ సమయమున ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశంతో అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. అక్కడ రాయబడినటువంటి మాట, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అని రాస్తున్నాడు. నిజంగా ఈ యొక్క మధ్యాహ్నం వేళ ఒక ఆశీర్వాద సంబంధమైనటువంటి లేఖన భాగముతో దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అని రాస్తున్నాడు, తెలియజేస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మునుపు అంటే జరిగిపోయినటువంటి సంవత్సరాలు లేదా దినాలు లేదా గడియలు. మునుపు ఉన్నటువంటి ఆశీర్వాదము కంటే, మునుపున్నటువంటి దీవెన కంటే, మునుపున్నటువంటి ఆరోగ్యము కంటే దేవుడు ఏం చేస్తాడంట? అధికమైన మేలు, అధికమైన ఆశీర్వాదం, అధికమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ప్రసాదింపజేస్తానని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఈ యొక్క నూతన సంవత్సరములో ప్రవేశించి
ఈ నూతన సంవత్సరంలో రెండవ ఆరాధనకు వచ్చినటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, అధికమైనటువంటి మేలులు దేవుడు మనకు ప్రసాదింప చేయాలంటే, అధికమైనటువంటి దీవెన మన జీవితంలో మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో, దేవుడు మనకి ఎలాంటి దీవెన మునుపు ఉన్నటువంటి దానికంటే మునుపటి కంటే అధికమైనటువంటి మేలుడు, మునుపు కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ప్రసాదింప చేస్తాను అన్నాడు. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, ఆదికాండము 30వ అధ్యాయం. ఈ టేబుల్ తూడ్చేవారు టేబుల్ తూడవడం లేదు, ఇది డస్ట్ ఉంది టేబుల్ అంతా. ఆదికాండం 30వ అధ్యాయము 30 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందేదను. నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా. యాకోబు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? తన మామైన లాబానుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను రాకమునుపు నీకు ఎంతున్నది? కొంచెం ఉన్నది. నేను వచ్చిన తర్వాత అది నీకు బహుగా అభివృద్ధి పొందినది, బహుగా వృద్ధి పొందినది, బహుగా విస్తరించినది. నేను అడుగు పెట్టిన స్థలమంతయు కూడా అది ఆశీర్వదించబడుతున్నది. యెహోవా దానిని ఆశీర్వదించి ఉన్నాడు అని రాస్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన జీవితాలతో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో దేవుడు నీ జీవితంలో రాకమునుపు, దేవుడు నీ జీవితంలో అడుగు పెట్టకమునుపు, దేవుడు నీవు అంగీకరించకమునుపు నీ జీవితంలో కొంచెమే ఉండొచ్చు, తక్కువే ఉండొచ్చు. ఎప్పుడైతే నువ్వు ప్రభువును అంగీకరించి ఉన్నావో, ప్రభు నీ హృదయంలోనికి వచ్చిన్నాడో, అప్పుడు నీతో దేవుడు మాట్లాడుతున్నమాట. మునుపు నీకు కొంచెమే ఉన్నది, ఇప్పుడైతే అది నీకు అధికమవుతున్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? అక్కడ రాయబడినటువంటి మాట, యాకోబు లాబాను ఇంటిలో అడుగు పెట్టినది మొదలుకొని ప్రతి విషయంలో దేవుడు లాబాను కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, మునుపటి కంటే అధికమైన మేలుని నీకు దయచేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు, కలగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే యాకోబును మనము దేవునితో మనం పోల్చుకున్నట్లయితే, లాబాను ఇంటిలో యాకోబు ప్రవేశించినప్పుడు, యాకోబు ప్రవేశించిన విధానమును బట్టి అతని ఇంటిలో ఉన్నది కొంచెమే, కానీ యాకోబు ప్రవేశించిన తర్వాత అతని ఇంటిలో బలాభివృద్ధి పొందెను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, యాకోబు లాబాను ఇంటిలో ప్రవేశించినట్లుగా నా జీవితంలో, నా ఇంటిలో, నా సంఘములో దేవుడు ప్రవేశించిన తర్వాత నీకు కొంచెమే కలిగి ఉన్నప్పటికీ నీ దేవుడిని జీవితంలోనికి వచ్చిన తర్వాత మునుపున్న దానికంటే అధికమైన అభివృద్ధిని కలగజేస్తానని దేవుడు చాలా సూటిగా ఖండితంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో మన జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నమాట. యాకోబు ఎప్పుడైతే లాబాను ఇంటిలో ప్రవేశించాడో, అతని జీవితంలో అతడు రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందిందంట, విస్తరించిందంట. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట, మన జీవితంలో కూడా మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలగాలంటే మన జీవితంలో యేసయ్య ఉండునుగాక. ఆమేన్. యేసయ్య రాకమునుపు మన జీవితంలో కొంచెమే ఉన్నది. యేసయ్య రాకమునుపు మన జీవితంలో ఏమీ లేకపోవచ్చు. యేసయ్య వచ్చిన తర్వాత మన జీవితంలో కొంచెమును దేవుడు సమృద్ధిగా చేసి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆ సముద్రము లేదా నది ఒడ్డున చేపలు పట్టుకోవడానికి రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రయాసపడినప్పటికీ వారి జీవితంలో ఒక్క చేప కూడా వారికి
దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడి ఉదయాన్న వారు ఇంకా చీకటి ఉండగానే ఏం చేశారంటే వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు. ఎప్పుడైతే వారి జీవితంలోనికి లేదా వారి యొద్దకు యేసయ్య వచ్చి, ఇదిగో మీరు కాస్త ముందుకు వెళ్ళి వలలు వేయడని చెప్పిన రీతిగా వారు వలలు వేసిన వెంటనే విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగారు. మునపటి కంటే అధికమైనటువంటి మేలును నీకు ప్రసాదింపచేస్తాను. మునుపు నీ జీవితంలో ఒక్క చేప కూడా లేదు. మునుపు నీ జీవితంలో ఒక్క ఆశీర్వాదము కూడా లేదు. మునుపు నీ జీవితంలో ఏమాత్రం స్వస్థత లేదు. మునుపు నీ జీవితంలో ఏమాత్రం కూడా సమాధానము లేదు. యేసయ్య నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట, మునుపటి కంటే అధికమైన మేలుని నీకు దయచేస్తాను, కలగజేస్తానని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, యాకోబు లాబానుతో మాట్లాడుతున్న రీతిగా ఈ యొక్క మధ్యాహ్నం వేళ మనందరితో దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను రాకమునుపు నీకు కొంచెమే ఉన్నది. ఎప్పుడైతే నేను అడుగు పెట్టానో, నేను అడుగుపెట్టు ప్రతి స్థలమున, నేను అడుగుపెట్టు ప్రతి వీధిలో, ప్రతి ఇంటిలో, ప్రతి పొలములో నీకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదము కలిగింది అని యాకోబు లాబానుతో మాట్లాడిన రీతిగా ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట తీరు దేవుడు మన జీవితంలో కొంచెమును సమృద్ధిగా చెయ్యునుగాక. అధికమైనటువంటి మేలుల చేత మనలను, మన కుటుంబాన్ని దేవుడు నింపునుగాక. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మునపటి కంటే అధికమైన మేలు మనం పొందుకోవాలి అంటే దేవుడు చాలా సూటిగా మనతో మాట్లాడుతున్న మాటను ఒక్కసారి చదువుకుందాం. మునుపున్నటువంటి ఆశీర్వాదాల కంటే అధికమైన ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు వారి జీవితంలో అధికమైన ఆశీర్వాదాలు పొందుకున్నారంటే కూడా దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిన గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడు. యోబు గురించి దేవుడు అక్కడ తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, తూర్పు దిక్కు జనులందరికంటే అతడే గొప్పవాడిగా ఉన్నాడు. యోబు చాలామంది పనివారు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, విస్తారమైనటువంటి సిరి సంపదలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, కింది వచనాలు అన్ని మనం చదివినప్పుడు యోబుకున్నటువంటి ఆస్తి అంతా కూడా కోల్పోయాడు, సమస్తాన్ని నష్టపోయాడు. సమస్తాన్ని కోల్పోయిన తర్వాత కూడా దేవుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాటను చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను రాయించాడు. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మునపటి కంటే అధికమైన మేలు మనకు కలగజేసేటువంటి దేవుడు మనకున్నాడు అని ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో గడిచినటువంటి సంవత్సరంలో ఉన్నటువంటి మేలుల కంటే, దీవెన కంటే, ఆరోగ్యము కంటే, సమాధానము కంటే ఈ నూతన సంవత్సరములో దేవుడు యోబుకి ఇచ్చిన రీతిగా అధికమైన మేలులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుకే ప్రేమైన దేవుని సంగమా, యోబు జీవితంలో ఆ అనేకమైనటువంటి జనుల కంటే తూర్పు దిక్కు ఉన్నటువంటి జనులలో ఉన్నటువంటి యోబు అధికమైనటువంటి ధనవంతుడిగా ఉన్నాడు. అందుకే దేవుడు యోబుతో మాట్లాడుతున్న రీతిగా మునుపు ఉన్నటువంటి వాటికంటే అధికమైనటువంటి మేలులు చేయగలిగిన దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా అతనిని ఆశీర్వదించను రాయించాడు. నిజంగా చూడండి, అతడు ఆశీర్వాదాలు పొందుకోవడానికి గల కారణాలు ఏంటి అని మనం పరిశీలన చేస్తే
దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. ఎవరికంటే వారికి అధికమైన మేలులు దేవుడు ఇవ్వడు, ఎవరికి ఇస్తాడు అని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా యోబుకు అధికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ మొదట ఉన్నదానికంటే ఎందుకు యోబును ఆశీర్వదించాడు అని మనం పరిశీలన చేస్తే చూడండి, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా. చూడండి, అతని జీవితంలో ఎలాంటి వాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. మునపటి కంటే అధికమైన మేలులు మనం పొందుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనము విసర్జించాలి. చెడుతనాన్ని విసర్జించినప్పుడు మునుపున్న వాటికంటే అధికమైన మేలులు మనము పొందుకుంటామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, పోయినటువంటి 2025 సంవత్సరం కంటే ఈ 2026 సంవత్సరంలో అధికమైన మేలులు పొందుకోవాలంటే మునుపున్న పాపాన్ని మనము విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. మునుపున్నటువంటి చెడు క్రియలు, చెడ్డ ఆలోచనలు విసర్జించమని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు 2025 సంవత్సరంలో ఉన్నటువంటి చెడు ఉద్దేశము, చెడు ఆలోచన, చెడు ప్రవర్తన ఈ 2026లోను కూడా తీసుకొస్తే ఏమాత్రం కూడా నీ జీవితంలో ఆశీర్వాదాలు మారవు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మునుపటి కంటే అధికమైన మేలును మనం పొందుకోవాలంటే యోబులాగా మన జీవితంలో చెడు జీవితాన్ని విసర్జించాలి. యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సందులో అప్పుడు యోబును మొదట ఉన్నదానికంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు యోబుకి ఇచ్చిన రీతిగా నీవు నిన్ను పొందుకుంటామన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. రెండవది చూడండి, యోబు మొదట ఉన్నదానికంటే అధికముగా ఆశీర్వాదాలు పొందుకోవడానికి గల కారణాలు ఏంటో 22వ వచనం చూడండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఇది యోబు జీవితంలో మొదట ఉన్నదానికంటే మునపటి కంటే అధికమైన మేలులు పొందుకోవడానికి గల కారణాలు ఈ 2 విషయాలు. యోబు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆ అద్భుతమైనటువంటి మాట యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికమైన మేలులు పొందుకోవడానికి కారణమై ఉన్నవి అని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు నాకు అన్యాయం చేశానని ఎక్కడ కూడా యోబు చెప్పలేదు. సమస్తాన్ని కోల్పోయాడండి యోబు. 10 మంది పిల్లలు పోయారు, ఆస్తిపాస్తులు పోయాయి, సమస్తము గాడిదలు, ఎడ్లు, సమస్తము కలిగిన వాటన్నింటినీ కూడా అగ్ని చేత కాల్చబడ్డాయి. పనివారు పోయారు, నా అనుకునే భార్య కూడా తను విడిచి వెళ్ళిపోయింది. కానీ యోబు అంటున్నాడు, దేవుడు నాకు అన్యాయము చేయలేదు. ఈ బుద్ధి కలిగిన ప్రతి మనుషుణ్ణి మునపటి కంటే అధికమైన మేలుల చేత ఈ నూతన సంవత్సరములు దేవుడు నింపునుగాక. ఆమేన్. అందుకే మనమందరము కూడా దేవుని సన్నిధానములోన దేవుడు అన్యాయం చేశానని ఎప్పుడు కూడా మనం పలకకూడదు, చెప్పకూడదు. దేవుని సన్నిధిలో యోబులాగా మన జీవితాలు కొనసాగించుకోవాలి. ఇంకో మాట చూడండి, యోబు గ్రంథంలోనే 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చూడండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితినే అన్నాడు. యోబు ఎంత అద్భుతంగా జీవితాన్ని నడిపించుకున్నాడో చూడండి.
ఎక్కడ కూడా యోబు తప్పిపోలేదు. మన జీవితంలో నుండి ఏదైనా నష్టం కలిగినప్పుడు, ఏదైనా జరగడానికి జరిగినప్పుడు, దేవుని మందిరానికి వెళితే, ఇంత నమ్మకంగా భక్తి చేస్తే, ఇంత చక్కగా ప్రతి ఆదివారం మందిరానికి వెళితే దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడా అని దేవుని మందిరానికి రావడం మానేసి ఆ ఊరు ఈ ఊరు తిరగడం ప్రారంభిస్తాం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, యోబు జీవితంలో సమస్తాన్ని నష్టపోయాడు. యోబు అంటున్న మాట ఏమిటంటే, ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాట నుంచి వచ్చేటువంటి మాటను నా స్వాభిప్రాయము కంటే, సొంత అభిప్రాయము కంటే, సొంత ఆలోచనల కంటే నేను ఎక్కువగా ఎంచి తిని. అందుకే యోబు జీవితంలో మొదట ఉన్నటువంటి వాటికంటే అధికమైన మేలు యోబుకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మొదట ఉన్న ఆశీర్వాదము కంటే అధికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ మధ్యాహ్నం వేళ మన జీవితంలో స్వబుద్ధిని ఎక్కడ కూడా మనం ఆధారము చేసుకోకూడదు. స్వబుద్ధిని ఆధారము చేసుకున్నట్లయితే యోబు సమస్తాన్ని నష్టపోయేవాడు, తిరిగి దాన్ని మరలా పొందుకునేవాడు కాదు. ఈ నూతన సంవత్సరములో మన జీవితంలో అధికమైన మేలులు పొందుకోవాలంటే యోబులాగా మన జీవితంలో స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనం ఏం చేయాలంట? ఆయన నోటి మాటలను మనము అతిక్రమించకూడదు. ఆయన నోటి మాటల ప్రకారంగా మనం జీవించాలి. అందుకే యోబు తన జీవితంలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను అన్నాడు. అది మన జీవితంలో మన స్వాభిప్రాయమును అనుసరించకుండా దేవుని మాట మీద ఆనుకొని ఆధారపడి జీవించినప్పుడు మునపటి కంటే అధికమైన మేలులు యోబులాగా మనం పొందుకుంటామన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, ఒక మాట చదవండి. దేవుడు అక్కడ తెలియజేసిన మాట 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదవండి. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలుకో ఉన్నవా? దేవుని దూషించి మరణము కమ్మనెను. యోబు ఏ పరిస్థితిలో ఉన్నాడండి? యోబు ఏ పరిస్థితిలో ఉన్నాడు? అక్కడ ఒళ్ళు గోక్కునడానికి చిల్ల పెంకు తీసుకుని ఎక్కడ కూర్చున్నాడంట? బూడిదలో కూర్చున్నాడంట. ఆ పరిస్థితిలో యోబు యెహోవాను విడవక ఉన్నాడు అని రాయబడింది. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని విడిచిపెట్టకుండా నువ్వు ఆయన పాదాల చెంత కూర్చుంటే మునపటి కంటే అధికమైన మేలులు పొందుకుంటామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సమస్యలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని ఆయన పాదాల చెంత కూర్చోవలసిన నీవు ఆయన విడిచి వెళ్ళిపోతే ఉన్నది కూడా పోతుందన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని పాదాలు పట్టుకోవలసిన యోబు భార్య దేవుని దూషించి మరణముఖమని యోబుకు చెప్తే యోబు అంటున్నమాట. ఆ మాట చదవండి. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా? కీడును మనం అనుభవింపక తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపమో చెయ్యలేదు. అందుకే యోబు జీవితంలో మునపటి కంటే అధికమైన మేలులు పొందుకున్నాడు. మునుపున్నటువంటి ఆశీర్వాదాల కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలు యోబు పొందుకున్నాడు. గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి ఆరోగ్యము కంటే ఈ సంవత్సరంలో నువ్వు మంచి ఆరోగ్యం పొందుకోవాలంటే, స్వస్థత పొందుకోవాలంటే, ఆశీర్వాదాలు అనుభవించాలంటే యోబులాగా నోటి మాటతో కూడా మనము పాపము చెయ్యకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సన్నిధిలో మనం మారాలి. యోబు జీవితం ఎలా ఉందండి? ఏ చెడు కార్యము కూడా యోబు చేయలేదని రాయబడింది. అందుకే యోబు ఎలా ఉన్నాడంట? మళ్ళొకసారి ఆ మాట చదవండి. 1వ అధ్యాయము 2వ వచన భాగం చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అందుకే తన జీవితంలో యోబు
మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా దేవుడు అతనిని ఆశీర్వదించను అని దేవుడు రాయించాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను బాగున్నానండి, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నా చేని పంట బాగా పండిందండి, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా కష్టపడి కూలి సంపాదించుకున్నానని అనుకునేటువంటి జీవితం మన జీవితంలో ఉండాలి అంటే యోబులాగా ఏ చెడుతనం కూడా మనము చేయకుండా మనం దేవుడు మాట్లాడుతున్నాడు. చెడు జీవితాన్ని విసర్జించి యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే అధికమైనటువంటి మేలులు, అధికమైన ఆశీర్వాదం, అధికమైన ఆరోగ్యాన్ని పొందుకుంటామన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం నుంచి చదవండి. మొదటి నుంచి మళ్ళీ చదవండి. ఒక్కరు యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచు ఉండెను అని రాయబడింది. హల్లెలూయా. యోసేపు మునుపటి జీవితం ఎలా ఉందంట? తన తండ్రి అయినటువంటి యాకోబు యొక్క మందను మేపుచు ఎక్కడున్నాడంట? కానానులో నివాసం చేస్తున్నాడు అని రాయబడింది. జాగ్రత్తగా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, మునపటి కంటే అధికమైన మేలు నీకు కలగజేస్తాను అని దేవుడు చాలా స్పష్టంగా, సూటిగా, ఖండితంగా మాట్లాడుతున్నాడు. మునుపు యోసేపు జీవితం ఎలా ఉందంటే, తన తండ్రి మందను అతడు తన సహోదరులతో కలిసి మేపుతున్నాడు అని రాయబడింది. అతని జీవితంలో చూడండి ఎన్ని విధాలుగా దేవుడు అతన్ని మారుస్తూ వచ్చాడో చూడండి. అక్కడ తెలియజేసినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం, యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద ఏం చేశారంట? పగపట్టిరి అని రాయబడింది. తన తండ్రి మందను మేపుకుంటున్న యోసేపు, తన సహోదరులతో కలిసి మందను మేపుకుంటున్న యోసేపు జీవితంలో ఒక కల కన్నాడు. ఏంటి ఆ కల అంటే, పొలములో 12 పనలు ఉన్నాయి. 12 పనలలో ఒక పన లేచి నిలబడితే అన్ని పనలన్నీ కలిసి ఆ పనకు వంగి నమస్కారం చేస్తున్నాయంట, సాష్టంగా నమస్కారం చేస్తున్నాయంట. నమస్కారం చేస్తున్నప్పుడు ఏంటి కలభావం అని తండ్రితోనూ తన సహోదరులతోనూ చెప్తే, ఆ కలభావము నిలబడిన పన నేను, సాష్టంగా నమస్కారం చేసినటువంటి పనులన్నీ మీరు అని చెప్పగానే సహోదరులందరూ కూడా యోసేపు మీద పగపట్టిరి అని రాయబడింది. ఇక్కడ నుంచి యోసేపు జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. మునపటి జీవితం అంతా కూడా యోసేపు జీవితం ఎలా ఉందంటే, తండ్రికి దూరమయ్యాడు, అన్నలకు శత్రులుగా మార్చబడ్డాడు. అన్నలందరూ కూడా యోసేపు మీద పగపట్టారు. పగపట్టబడిన పర్వాలేదు, కానీ అతని జీవితంలో సమాధానం లేకుండా చేస్తున్నారు, ఎక్కడ నిలకడ లేకుండా చేస్తున్నారు, కొట్టారు. అమ్మాట చదవండి 19వ వచనం. వారు ఇదిగో ఈ కలలు కనవాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టముగులను తినివేశానని చెప్పుదము, అప్పుడు వీన్ని కలలే మగునో చూదుమరండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. చూడండి, కలకనివాడు వస్తున్నాడు, వాడు దగ్గరికి రాగానే మనం ఏం చేయలేమని కొట్టి చంపేసి గుంటలో పడేయాలి. వీని కలలన్నీ కూడా ఏమవుతున్నాయో అని ఆలోచన చేసుకుని దగ్గరికి రాగానే యోసేపును కొట్టి గుంటలో పడేశారు.
అప్పుడు తన అనైనటువంటి ఒకడు వచ్చాడు. ఆ మాట చదవండి, అక్కడ రాయబడినటువంటి మాట. సంపరాదని చెప్పి వాని చేతులలో పడకుండా అతన్ని విడిపించను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలసి రక్తము చిందింపకుండా అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వానితో చెప్పాను. ఆ తర్వాత 26వ వచనం. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాన్ని దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయిలులకు వారిని అమ్మివేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకతని సహోదరులు సమ్మతించడి. మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటల నుండి యోసేపును పైకి తీసి ఇస్మాయిలులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. ఏం రాయబడింది? జాగ్రత్తగా వినండి. కొట్టేసి గుంటలో పడేశారు. ఆ గుంటలో నుంచి తీసి ఇస్మాయిలులకు అమ్మేశారు. ఇస్మాయిలు తీసుకుని వెళ్ళి ఫరోకి అమ్మేశాడు. ఫరో ఇంట్లో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఫరో ఇంట్లో ఉన్నటువంటి యోసేపుకు తన జీవితంలో చక్కగా తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. తర్వాత యోసేపుకు అక్కడ కూడా నిందలు వచ్చాయి. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు ఫరో ఒక కల కన్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక కల కన్నాడు. ఏంటి ఆ కల అంటే, ఏటిలో నుంచి కొన్ని బలిసినటువంటి ఆవులు పైకి వస్తున్నాయంట. కొన్ని బక్క చిక్కినటువంటి ఆవులు వాటి వెనకనే పైకి వస్తున్నాయని కల కన్నాడంట. కలగనిన వెంటనే ఆ కలభావాన్ని చెప్పటానికి అనేకులను పిలిపిస్తూ వచ్చే ఎవ్వరు కూడా ఆ కలభావాన్ని చెప్పలేకపోయారు. కలభావాన్ని చెప్పలేకపోతే చెరసాలలో ఉన్నటువంటి యోసేపును పిలవనంపుడి అని చెప్పగానే చెరసాలలో ఉన్నటువంటి యోసేపుకు చౌరము చేయించి కొత్త బట్టలు తొడిగించి ఫరో యొద్దకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కలభావం ఏంటి బాబు అని యోసేపుని అడగగానే యోసేపు అనుకుంటున్నాడంట, నాకొచ్చిన కలయే ఫరోకొచ్చిన కళ ఒకటే అనుకున్నాడంట. హల్లెలూయా. మునపటి కంటే అధికమైన మేలులు చేయగలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యోసేపుకొచ్చిన కళ, ఫరోకొచ్చిన కలభావము రెండు ఒకటే ఉద్దేశంతో దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఈ కలగని యోసేపు ఏమైపోయాడో అనుకొని తన సహోదరులు అనుకుంటున్నారు, ఏమైపోయాడో అని తన తండ్రి అనుకుంటున్నాడు. బానిసగా అమ్మివేయబడిన యోసేపు ఫరో ఇంట్లో తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నప్పుడు ఆ కళ, యోసేపు కలిగినటువంటి కలభావాన్ని అర్థమయ్యే రీతిగా ఫరో కూడా కల వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాట చూడండి, 41వ అధ్యాయం 14వ వచనం నుంచి చదవండి. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాల నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎదుగు వచ్చెను. ఫరో యోసేపుతో, నేను ఒక కళ కంటిని, దాని భావమును తెలపగలవారెవరను లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావము తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను. 19వ వచనం. మరియు నీరసమై బహువికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను. వీటి అంతా వికారమైనవి, ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనపడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను అని రాయించాడు. జాగ్రత్తగా వినండి.
ఈ 7 ఆవులు రాబోయేటువంటి 7 సంవత్సరాల కరువు కాలానికి సూచన. మొదటి బలిసిన ఆవులు ఏమిటంటే 7 సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి పంట పండుతుంది. చిక్కిపోయినటువంటి ఆవులు ఏమిటంటే తర్వాత రాబోయే 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని సూచించాడు. ఈ కలభావం ఏమిటి? ఇదిగో ఈ సంవత్సరములు 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుతాయి. ఏవవి? బలిసిన ఆవులకు సూచన. రాబోయేటువంటి 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఈ కరువు కాలములో ఈ బక్క చిక్కినటువంటి ఆవులు బలిసినటువంటి ఆవులను తినివేస్తున్నాయి. కానీ అవి ఏమాత్రం కూడా బలిసినటువంటి ఆవుల వలె కనపడవు. అంటే శ్రమలకు కరువు కాలానికి సూచనగా చూపిస్తున్నాను అక్కడ. ఈ కలభావాన్ని చెప్పిన వెంటనే రాయబడినటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాం. కింద భాగాన్ని చదవండి. మరియు తర్వాత 36వ వచనం, కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తులో రాబోవు కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైండను గనక అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుణ్ణి కనుగొనమలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనక నీ వలె వివేక జ్ఞానము గల వారెవరనూ లేరు. నీవు నా ఇంటి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. హల్లెలూయా. చూడండి, మునపటి కంటే అధికమైన మేలులు చేయగలిగిన దేవుని యందు విశ్వాసముంచిన ఫరో, దేవుని యందు విశ్వాసముంచిన యోసేపును ఫరో కంటే కాస్త తక్కువ వాడిగా ఉంచాడు. ఫరో కంటే తన ఇంటిలో అధికారి అయిన వాడు మరొకడు ఎవరైనా ఉన్నారంటే అతడు యోసేపు. చూడండి, కలభావాన్ని కని అన్నల చేత ద్వేషించబడి కక్ష పెంచుకొని అమ్మివేయబడిన యోసేపును దేవుడు ఫరో ఇంట్లో ఫరోగా దేవుడు ఉంచాడు. ఫరో తర్వాత ఫరోగా దేవుడు యోసేపును ఉంచి అధికారిగా ఉంచి అత్యధికమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి రీతిగా యోసేపును ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 26వ వచనం చూడండి. యోసేపు 46వ వచనము, యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారము చేసెను. సమృద్ధిగా పంటబడిన 7 సంవత్సరములలో బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరములు ఆహారం అంతా ఇతడు సమకూర్చి ఆయా పట్టణాలలో దాన్ని నిల్వ చేసాను. ఏ పట్టణము చుట్టూ నుండు పొలం యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేసాను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యమును పోగు చేశాను. కొలుచుట అసాధ్యమైన కనుక కొలుచుట మానివేసెను గ్రహించాడు. యోసేపు తన తండ్రి మందను మేపుకుంటున్నవాడు. తన అన్నలతో కలిసి తన తండ్రి మందను మేపుకుంటున్న యోసేపుని తీసుకుని వచ్చి ఫరో ఇంటిలో దేవుడు ఒక అధికారిగా నియమించాడు. ఒక అధికారిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మునుపటి కంటే అధికమైన మేలులు యోసేపు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నమాట. ఈ కలభావాన్ని మనం అందరం కూడా పరిశీలన చేసినట్లయితే ఈ తర్వాత యోసేపు 42వ వచన భాగంలో చూడండి. 42వ అధ్యాయం 1వ వచనం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు
మీరెలా ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనను. మరియు అతడు, చూడండి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి ఆ ఆ ఆ ఆ అయినను యాకోబు యోసేపు తమ్ముడుగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. తర్వాత చూడండి 8వ వచనం నుంచి, యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి, మేమందరము ఒకే మనుషుని కుమారులము చలమా. ఇక్కడ చూడండి, యోసేపు కలిగినటువంటి కలభావాన్ని ఈ 42వ అధ్యాయంలో దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు అన్నలందరూ వచ్చి యోసేపుతో మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నా అంటే, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిరి. అప్పుడు యోసేపును వారు ఏమని పిలుస్తున్నారు? నా యజమానుడవు, మేమందరము కూడా నీ దాసులమని పిలుస్తున్నారు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మునపటి కంటే అధికమైనటువంటి మేలులు మనకు కలగాలంటే దేవుని సన్నిధిలో దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నమాట. యోసేపు జీవితంలో అంత ఘనత రావడానికి, అంత ఆశీర్వాదాలు రావటానికి, తన తండ్రి మందను అన్నలతో మేపుకుంటున్న యోసేపును ఫరో ఇంటిలో అధికారిగా ఉండడానికి గల కారణాలు ఏంటో 2 విషయాలు మనం చదువుకుందాం. ఆ మాట చూడండి, ఆదికాండములో దేవుడు తెలియజేసిన మాట 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడయుండెను గనక అతడు వర్ధిల్లుచు ఆ ఐగుప్తుని ఎంట మొట్టమొదటిగా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. తోడై ఉన్నందువలన యోసేపు మొదటి కంటే అత్యధిక